గుంటూరు నగరంలో ప్రముఖ కోచింగ్ సెంటర్ అయిన జీవీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న పాలిసెట్, ఎంసెట్, ఈసెట్ విద్యార్థులకి విజయానికి సంబంధించిన పలు విషయాలపై ఏర్పాట్లు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ప్రముఖ సైకాలజీ, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాల్గొని విద్యార్థులకి విజయ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విజయానికి కావలసిన అంకిత భావం, పట్టుదల, నిర్దిష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో తమ చదువుల్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి చిన్న లోపాలను సవరించుకొని క్రమశిక్షణతో, పట్టుదలతో విద్యను అభ్యసించినట్లయితే అత్యుత్తమ విజయాలను సొంతం చేసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణ, కెమిస్ట్రీ అధ్యాపకులు రఫీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనంద్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురక వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసెట్, ఎంసెట్ పరీక్షలు రాస్తున్నటువంటి జీవీఆర్ కోచింగ్ సెంటర్లో పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ విద్యార్థుల్లో అనంతమైన శక్తి ఉంటుందని మాకున్నటువంటి నమ్మకం. వాళ్ళల్లో ఉన్న శక్తిని, వాళ్ళల్లో ఉన్న ఆలోచనల్ని మార్చుకొని గెలవాలనే ఆలోచనకు వస్తే గెలవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. మంచి ఆలోచనతో, మంచి వ్యక్తిత్వంతో, వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న చిన్న లోపాలని మార్చుకొని వాళ్ళ వ్యక్తిత్వంలో దమ్మున్న లక్షణాలను ఏర్పరచుకొని ఈ సమాజానికి పనికొచ్చేటువంటి, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి, తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి వాళ్ళల్లో ఉన్న న్యూనతాభావాన్ని పోగొట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని తద్వారా ఒక శక్తివంతమైనటువంటి పిల్లలుగా మారాలని, అలా మారడానికి ఈ కోచింగ్లు, వీళ్ళు రాసేటువంటి పరీక్షలు, వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు వెళ్తున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గత 15 సంవత్సరాల నుంచి జీవీఆర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది స్టేట్ ర్యాంకులు ఈసెట్లో, అలానే లాస్ట్ ఇయర్ ఎంసెట్లో ఎంపీసీలో 5000 ర్యాంకు, బైపీసీలో 5000 ర్యాంకు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థులకి ఈ సంవత్సరం ఇంకా మంచి ర్యాంకులు, అంతకంటే బెటర్ ర్యాంకులు రావాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక మంచి వ్యక్తి ద్వారా, మంచి సైకాలజీ నిపుణుల ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తే వాళ్ళ అనుభవాల్లో నుంచి కొంతమంది మారి దాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే, అంటే రేపు జరగబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్ కానీ, 6వ తారీఖు జరగబోయే ఈసెట్ ఎగ్జామ్ కానీ, అలానే 19, 20 జరగబోయే ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్స్ కానీ, 21 మే నెల 21, 27 వరకు జరగబోయే ఎంసెట్ కోచింగ్ ఎగ్జామ్స్లో మా విద్యార్థులు ఉన్నతమైన ర్యాంకులు ఈ గుంటూరు పట్టణంలో, ఈ స్టేట్లో సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మేము అడిగిన వెంటనే సార్ మాకు టైం ఇచ్చి మా పిల్లలకు మంచి విషయాలు చెప్పినందుకు సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలానే రమణ సార్ కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మీ అందరూ ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, ఎన్నో అనుభవాలు, సాధించిన విజయాలు, కళ్ళకు కట్టినట్టు జరిగిన విషయాలు మీకు చెప్పడం జరిగింది. వాటన్నిటిని మీరు ఈరోజు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకొని ఒక బుక్లో రాసుకొని కరెక్ట్గా నెలన్నర తర్వాత ఒక మంచి రిజల్ట్తో మళ్ళీ ఈ మీడియా ముందు మనందరము ఒక న్యూస్ ఇవ్వాలని, ఒక విజయ గంటను భోగించాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.